సో నెక్స్ట్ డే మార్నింగ్ మా ప్రాక్టీసెస్ అన్నీ ఫినిష్ చేసేసుకున్నాము. ఇవాళ మేము గంగా స్నానం చేయడానికి వెళ్దాం అనుకుంటున్నాము. గంగా స్నానానికి వెళ్ళడానికి ఇంకొంచెం టైం ఉంది కాబట్టి నేను అలా కూర్చుని శివుడి పాటలు పాడుకుంటూ ఉన్నానన్నమాట. శంభో మహాదేవ శరణాగత జనరక్షక శంభో మహాదేవ శరణాగత జనరక్షక శంభో మహాదేవ శరణాగత జనరక్షక అంబోరోహలోచన పదాంబుజ భక్తిం దేహి ఏమీ సేతురాలింగ ఏమీ సేతురా ఏమీ సేతురాలింగ ఏమీ సేతురా. ఇప్పుడు మేము గంగా స్నానం చేయడానికి వెళ్తున్నాము. మా రూమ్ దగ్గర నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. సో ఇద్దరం నడుచుకుంటూ గంగా స్నానం చేద్దామని చెప్పి బయలుదేరాము. ఇది ఆంధ్ర ఆశ్రమము. మేము వెళ్ళే దారిలో కనిపించింది. సో ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారంటే ఊరికనే ఇక్కడ లోపలికి చూద్దామని వచ్చాము. మన వాళ్ళు చాలామంది వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువ ఇక్కడే స్టే చేస్తూ ఉంటారు. పక్కనే అన్నాడు వాకబుల్ డిస్టెన్స్ అన్నాడు కదా అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళాం. నడిపిస్తూనే ఉన్నాడు మమ్మల్ని. యోగా సే యోగా. Finally, yes. Why they don't riding boat? Because water is very flooding, so it's dangerous to ride boat. గంగా ఘాట్లో స్నానం అయితే అయిపోయింది. అక్కడ ఘాట్కి ఆనుకొని చాలా టెంపుల్స్ ఉన్నాయి. సో టెంపుల్స్ అన్నీ కూడా మేము దర్శించుకోవడం జరిగింది.
చాలా బాగా అనిపించింది. శంభో శివ శంభో స్వయంభో దిమిద దిమిద దిమి దిమి గిట గిటతో తోం తోం తరి గిట గిటతో దిమిద దిమిద దిమి దిమి గిట గిట తోం 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 తరి గిట గిటతో దిమిద దిమిద దిమి దిమి గిట గిటతో తోం తోం తరి గిటతో మతంగ ముని వర వందిత ఈశా శివ మహాదేవ శంకర నీవే తోడు నీడమాకు కావమయ్య శరణు శరణు దేవ సాంబ శివ నిన్ను విడిసి నిన్ను విడిసి నిన్ను విడిసి ఇలాగానే అక్కడే వెళ్తున్నాం ఇలా దగ్గరికి వచ్చేటోడికి వేరే వాళ్ళని యాక్చువల్లీ మాది గంగా స్నానం అయిపోయింది. అక్కడ గంగా ఒడ్డున కూర్చుని లలిత ఏదో కాసేపు పాటలు పాడుకుంటారంటే అక్కడ కూర్చుని ఉన్నాము. అక్కడ దూరంగా మనకు ఒక పెద్ద ఆయన కనిపిస్తున్నారు కదా, ఆయన ఏదో అనుష్ఠానం చేసుకుంటున్నట్టున్నారు. లలిత పాడుతోంది, అలా మా వైపు చూస్తూ ఉన్నారు. అంతా అయిపోయిన తర్వాత ఆయన వచ్చి ఇంకా లిటరల్లీ ఏడ్చేశారనమాట. నీ వాయిస్లో ఏదో ఉంది మ్యాజిక్, నీ పాట వింటుంటే మాకు ఉన్న బాధ అంతా బయటకు వచ్చేసింది. నువ్వు పాడుతుంటే నా లోపల ఉన్న బాధ అంతా కూడా నాకు అసలు బయటకు వచ్చేసింది. మొత్తం అంతా నాకు ఇంకా కంట్లోంచి నీళ్ళు ఆగట్లేదని చెప్పి ఆయన మళ్ళీ వచ్చి మా దగ్గరికి మీరు ఎక్కడుంటారు ఏంటి అన్ని వివరాలన్నీ కనుక్కొని ఆయన పరిచయం చేసుకుని మాకు ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చేళ్ళారనమాట. అంటే లైక్ ఐ ఫెల్ట్ రియల్లీ వెరీ హ్యాపీ. చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది నాకు ఆ పెద్ద ఆయన అలా వచ్చి ఆయన మాతో మాట్లాడడం అది. योगेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय. అంతా బాగా జరిగింది. వి ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతున్నాము. తర్వాత అక్కడి నుంచి వారణాసి స్ట్రీట్ షాపింగ్ అదంతా చేద్దాం అనుకుంటున్నాం. అండ్ yes, ఫైనల్లీ మళ్ళీ రోడ్ల మీద పడ్డాము, వచ్చాం. అలా వెళ్తూ ఉంటే నా ఫేవరెట్ పానీపూరి కనిపించింది. సో వారణాసి స్ట్రీట్స్ అన్నీ కూడా అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. చాలా చాలా మంచి వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉంది. శారీస్, జ్యువెలరీ, తర్వాత ఫుట్వేర్లో కానీ, అండ్ అఫ్ కోర్స్ డెలిషియస్ ఫుడ్ ఇలా స్ట్రీట్స్ మీద అలా కనిపిస్తూ ఉన్నాయన్నమాట కలర్ఫుల్గా. సో డిన్నర్ చేద్దామని చెప్పి ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాము.
సో అగైన్ బ్యాక్ టు ద స్ట్రీట్స్ ఆఫ్ వారణాసి. స్ట్రీట్స్ మొత్తం ఎంత కలర్ఫుల్గా లైటింగ్తో, ఒక పక్క జ్యువెలరీ, ఒక పక్క శారీస్, డ్రెస్సెస్, చాలా చాలా బాగుంది. నా ఫేవరెట్ రసగుల్లా. వారణాసిలో ఇది చాలా ఫేమస్ స్వీట్ రబడి. ఇది ట్రై చేసాము అక్కడ. సో లాస్ట్లో ఇక్కడ జల్జీరా సోడా చాలా ఫేమస్. సో దీంతో ఇంకా ఎండ్ చేసాము. జనరల్లీ ఏ కొత్త ప్లేస్కి వెళ్ళినా ఆ ప్లేస్లో ఏం ఫేమస్ ఫుడ్ ఉంటుందో అది ట్రై చేస్తూ ఉంటాము. సో షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని రూమ్కి వెళ్ళిపోతున్నాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ వీఆర్ రెడీ టు గో టు ద ఎయిర్పోర్ట్. సో సక్సెస్ఫుల్గా ట్రిప్ అంతా కంప్లీట్ చేసేసుకొని మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. చాలా చాలా బాగా జరిగింది నిజంగా. 3 days ఉన్నాం కాశీలో. అసలు ఎలా గడిచిపోయా కూడా తెలియలేదు. సో ఇప్పుడు వారణాసి టు హైదరాబాద్, హైదరాబాద్ నుంచి విజయవాడ కనెక్టింగ్ ఫ్లైట్. సో హైదరాబాద్ రీచ్ అయిపోయాము.
సరే. భలే వస్తుంది తెలుసా మైక్ ముందు మాట్లాడు. మంది ఇదే బెల్ట్ 1 2 బ్యాక్ టు విజయవాడ. సో అలాగా మా ట్రిప్ అంతా కంప్లీట్ చేసేసుకుని విజయవాడ వచ్చేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ మా ఇంట్లో కాశీ సమారాధన ఏర్పాటు చేయడం జరిగిందనమాట. మా బ్రహ్మగారు కిషోర్ గారు ఎంతో అద్భుతంగా జరిపించారు. అలాగ కాశీ సమారాధన కూడా ముగిసింది. సో నెక్స్ట్ వ్లాగ్ మేము మాల్దీవ్స్ వెళ్ళాము. సో అక్కడ విశేషాలు అవన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.